कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् ఓం శ్రీకృష్ణ సద్గురవే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్భగవద్గీత శ్లోకపారాయణ అథ అష్టాదశాధ్యాయః మోక్ష సన్యాసయోగః. 58వ శ్లోకం. మచ్చిత్తః సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి అథ చేత్వమహంకారాత్ న శ్రోష్యసి వినక్ష్యసి. పద విభజన. మత్ చిత్తః సర్వ దుర్గాణి మత్ ప్రసాదాత్ తరిష్యసి అథ చేత్ త్వం అహంకారాత్ న శ్రోష్యసి వినక్ష్యసి. తాత్పర్యం: నాయందే చిత్తాన్ని చేర్చినట్లయితే నా అనుగ్రహం వల్ల సమస్త సాంసారిక దుఃఖాలను దాటగలవు. అలా కాక అహంకారంతో నా ఈ వాక్యాలను వినకుండా ఉంటే చెడిపోతావు. అహంకారం అనేది ఎంతటి హానికరమో 58, 59, 60 ఈ శ్లోకాలు తెలియజేస్తాయి. చిత్తాన్ని కనుక నాలో నిమగ్నం చేసినట్లయితే నా ప్రసాదంతో అన్ని రకాల విఘ్నాలని, ఆటంకాలని దాటుతావని, అహంకారం కొద్దీ నా మాట వినకపోతే మాత్రం నాశనం అయిపోతావని అర్జునుడిని కృష్ణ పరమాత్మ హెచ్చరిస్తున్నాడు ఈ శ్లోకంలో. అంటే పరమేశ్వరుడి మీద హృదయాన్ని ధ్రువంగా నిలిపినట్లయితే ఆ పరమేశ్వరుడి ప్రసాదంతో ఇంద్రియ సంబంధమైన మునుపటి దోషాలన్నీ తప్పించుకుంటాడు జీవి. కానీ ముక్తి వచ్చే ఈ ఉపాయాన్ని ఉపేక్షించి అంతరాత్మ మాట వినకుండా భౌతిక అహంకారాన్నే గొప్ప చేసుకుని అదే అన్ని పనులు చేస్తోంది అని అనుకుంటే మాత్రం సాధకుడు మళ్ళీ మళ్ళీ పుట్టుకల్లో పడేసే పనుల చిక్కుల్లో ఇరుక్కుపోతాడు. ముక్తినీయగలిగే అవకాశాలన్నింటినీ పోగొట్టుకుంటాడు అని అర్థం అన్నమాట. అహంకారం ప్రభావంతో సాధకుడు ఒకసారి కిందకి జారితే ముక్తినిచ్చే అవకాశాలన్నీ పూర్తిగా పోగొట్టుకుంటాడు అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, దుఃఖాల్లో ముంచేసే అహంకారం చేతుల్లో పడితే ఆ అవకాశాలను అప్పటికి మాత్రమే పోగొట్టుకుంటాడని, ఎప్పటికీ అవకాశాలు పోతాయని చెప్పడం కాదు ఇక్కడ. ఎంత అతి దురాచారపరుడైనా సరే ఎవడూ తన ఆత్మ చైతన్యాన్ని శాశ్వతంగా మరుగున పడేలాగా చేసుకోవడం జరగదు. కానీ ఒకసారి వచ్చిన అవకాశాన్ని అహంకారం కోరల్లోకి చిక్కి పోగొట్టుకుంటే ముక్తి మీద కోరిక అనేది సన్నగిల్లుతుందన్నమాట. దాంతో కొంచెమో గొప్ప దానికోసం చేసే అవసరమైన ప్రయత్నాలన్నీ ఆగిపోతాయి. మళ్ళీ ఆ అవకాశం రావడానికి ఈ విధంగా సాధకుడే ప్రయత్నాలు మానడం వల్ల అడ్డుకోడలి ఏర్పరచుకున్నవాడు అవుతాడనమాట. మనకి 2 రకాల ప్రపంచాలు ఉంటాయి. ఒకటి బాహ్య ప్రపంచము, రెండవది అంతర్ప్రపంచము. విఘ్నాలు, ఆటంకాలు అనేవి ఈ రెండింటిలోనూ వస్తూ ఉంటాయి. బాహ్య ప్రపంచాన్ని మార్చచ్చు మనం. రోగం వచ్చినప్పుడు ప్రదేశాన్ని మార్చచ్చు, అలాగే ఆ రోగాన్ని కూడా రాకుండా చేసుకోవచ్చు. నీరు లేని చోట నీటిని తెప్పించవచ్చు, వేడి అధికంగా ఉంటే దాన్ని తగ్గించవచ్చు. ఇలా చేయడం వల్ల బాహ్య ప్రపంచంలో విఘ్నాలు కొంత మనం తొలగించుకోవచ్చు. నవీన భౌతిక శాస్త్ర సహాయంతో ఈ మార్పులు అత్యధికంగా చేయబడుతున్నాయి. కానీ అందువల్ల మాత్రమే ప్రపంచానికి ఆనందం కలగడం లేదు. బాహ్య ప్రపంచాన్ని దిద్దడం కన్నా ముఖ్యమైనది అంతర్ప్రపంచమైనటువంటి మనసును దిద్దుకోవాలి. ముఖ్యంగా మనసును దిద్దుకోవడం తెలియని వానికి బాహ్య ప్రపంచం ఎంత మంచిదిగా ఉన్నా అది సుఖాన్ని ఇవ్వదు. బాహ్య ప్రపంచం ఎంత చెడ్డగా ఉన్నా సరే మనసును దిద్దుకోవడం చేతనైన వాడికి అది నష్టాన్ని కలిగించదు. విఘ్నాలు, ఆటంకాలు అనేవి నిజానికి మానవుడి మనోభావంలోనే ఉన్నాయి. చిత్తాన్ని ఈశ్వరుడికి సమర్పించినట్లయితే
ప్రపంచం వల్ల కలిగే ఆటంకాలన్నీ కూడా ఈశ్వరుడి చర్యలుగానే తోస్తాయి. దుఃఖాలన్నీ అహంకారం వల్లనే కలుగుతూ ఉంటాయి. హృదయంలో అహంకారం పూర్తిగా నశించి నేను కర్త అనే భావం మనసులోంచి తొలగిపోయినట్లయితే అప్పుడు ఈశ్వరుణ్ణి చూడగలుగుతారు. నేనే కర్త అని ఎవడైతే అంటున్నాడో అతని హృదయంలో ఈశ్వరుడు ఎన్నటికీ కనిపించడం లేదు. లోకంలో ప్రతివారు తమకు దుఃఖాలేవి కలగకూడదని, సుఖాలే కలగాలని అనుకుంటూ ఉంటారు. కానీ అందుకోసం ఏ సాధన చేయాలో దానిని మాత్రం చెయ్యరు. ఆ సాధన ఏదో భగవానుడే ఇక్కడ భక్తుల కోసం తెలిపివేశాడు. సర్వేశ్వరుని మీద ఎవరు తమ చిత్తాన్ని లగ్నమనుస్తారో, అంటే ఎవరు తమ చిత్తాన్ని దృశ్యములో ఉంచకుండా, విషయాలలో సంచరింపనీయకుండా ఆత్మయందే కేంద్రీకరిస్తారో, అంటే భగవంతుడి మీదే కేంద్రీకరిస్తారో, అటువంటి వారికి భగవద్ అనుగ్రహం వల్ల సమస్త దుఃఖాలు, ఆటంకాలు నశించిపోతాయి. సర్వ అనే పదాన్ని ప్రయోగించడం వల్ల ఏవో కొన్ని ఆపత్తులు మాత్రం నశిస్తాయి అని కాకుండా భగవద్భక్తులకు సమస్త ఆపదలు, దుఃఖాలు తొలగిపోతాయని భావన. ఇటువంటి స్థితే కదా ప్రతివారు కోరుకునేది. జీవులపై కరుణ చేత భగవానుడు ఈ ప్రకారం తెలియజేస్తున్నారు. ఓ జీవులారా, మీ చిత్తాన్ని నా మీదే లగ్నం చేయండి, అంటే ఆత్మ మీద, భగవంతుడి మీద. దానికి ప్రతిఫలంగా నేను మీ సమస్త సాంసారిక దుఃఖాలను, ఆటంకాలను పారద్రోలుతాను అన్నాడు. కాబట్టి భగవద్వాక్యాలపై పరిపూర్ణ విశ్వాసం ఉంచి మానవుడు భక్తిభావ సమన్వితుడై దైవ సంలగ్నం చిత్తుడై వెలగాలి. దుర్గాణి అన్న పదం ఉపయోగించడం వల్ల, దుర్గం అంటే కోట, ప్రతిబంధం అని అర్థం అన్నమాట, ఆటంకం అని, దాటడానికి వీల్లేని అని. మాయ జీవుని చుట్టూ పెక్కు అడ్డుగోడలను, దుఃఖాలను, ఆటంకాలను, విఘ్నాలను ఏర్పాటు చేసి ఉంచింది. సంసార శృంఖలాల చేత జీవుని కట్టివేసింది. అటువంటి దుర్గాలను భేదించడానికి లౌకిక ఉపాయాలు పనికిరావు. మాయను భేదించాలి అంటే మాయాధీసుడే శరణ్యం. కనుక దుఃఖరాహిత్యం కోసం, సుఖానుభూతి కోసం పరమాత్మ యొక్క చరణార విందాలను పట్టుకోవడమే, పరమాత్మను ధ్యానించడమే జీవులకు ఏకైక మార్గము. అంతకన్నా వేరు దారి లేదు. మత్ప్రసాదాత్ అని అనడం వల్ల నా అనుగ్రహం చేత దుఃఖాన్ని దాటగలవు అని అర్థం. భగవానునికి అందరూ సమానమే అయినప్పటికీ ఎవరు ఆయన్ని భక్తిపూర్వకంగా ధ్యానిస్తారో, సేవిస్తారో అటువంటి వాడి పట్లనే ఆయన తన అనుగ్రహాన్ని చూపుతారు. మనకు తెలుసు, నా వైపు నువ్వు చూస్తేనే నేను నీ వైపు చూస్తాను అని బాబా అనడం, నా వైపు ఒక అడుగు వేస్తే నీ వైపు నేను 10 అడుగులు వేస్తానడం మనం చదివి ఉన్నాం కదా. అలాగే అన్నమాట. గాలి అంతటా వీస్తున్నప్పటికీ ఎవరు తెరచాప ఎత్తుతారో వారి పడవ మాత్రమే కదులుతుంది కదా. చెట్టు కిందకి ఎవరు పెడతారో వారికి మాత్రమే చెట్టు నీడ దొరుకుతుంది కదా. కాబట్టి సుఖానుభూతి కావాలి అంటే భగవంతుని ఆశ్రయించక తప్పదు. వేరే ఉపాయం ఏది కూడా లేదు. ఒకవేళ ఎవరైనా అహంకారం చేత గాని, ధనబలం చేత గాని, అధికార గర్వం చేత గాని భగవానుని ఈ వాక్యాలపై విశ్వాసం లేకుండా ఉన్నట్లయితే, లేక ఈ వాక్యాలను వినకుండా పెడచెవిని పెట్టినట్లయితే సంసార కూపంలోనే పడి నానా బాధలు పొందుతారు అని ఇక్కడ తెలియజేయడం జరిగింది. కనుక దైవ వాక్యాలపైన శ్రద్ధ కలిగి తదనురీతిగా ఆచరించి తరించడం జీవుల కర్తవ్యం. కృష్ణార్పణ. మచ్చిత్తః సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి అథ చేత్వమహంకారాత్ న శ్రోష్యసి వినక్ష్యసి. మచ్చిత్తః సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి అథ చేత్వమహంకారాత్ న శ్రోష్యసి వినక్ష్యసి. మచ్చిత్తః సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి అథ చేత్వమహంకారాత్ న శ్రోష్యసి వినక్ష్యసి. మచ్చిత్తః సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి అథ చేత్వమహంకారాత్ న శ్రోష్యసి వినక్ష్యసి.
మచ్చిత్తః సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి అథ చేత్త్వమహంకారాత్ న శ్రోష్యసి వినంక్ష్యసి. జై శ్రీకృష్ణ.